పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏమని లేఖ రాసిందంటే, నా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు కొంతమంది, కావాలనే నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ఈ వార్తల వెనకాల ఒక వ్యక్తి హస్తం ఉన్నది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్నట. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కావాలని చెప్పి ఆయన రకరకాలుగా నా పైన వార్తలు రాపిస్తున్నాడు. నేను యాక్సెప్ట్ చేయలేదు, మేము ఇయ్యను అని చెప్పిన. ఇయ్యనని చెప్పుడుతోటే కావాలనే చేస్తున్నాడు. దీని వెనకాల పెద్ద తలకాయ అంటే ఏంది? రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి వల్ల అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండేటటువంటి వ్యక్తి ఈ ఎవరు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన వార్తలు రాపిచ్చిండు బిగ్ టీవీలో అనేది వినబడుతున్న చర్చ. తర్వాత మహేష్ అన్నను రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసిరట, ఇబ్బంది పెట్టిరట. మీద సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అట్లా ఇట్లా అని చెప్పి మహేష్ అన్నను రకరకాలుగా ఇబ్బంది పెడితే మహేష్ అన్న ఆఖరికి ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నా పైన వార్తలు రాస్తున్నారు, కావాలనే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నేను మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సాటిస్ఫై, నా పిసిసి అధ్యక్ష పదవి చాలా మంచిగానే నడుస్తున్నది, కావాలనే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన బాధను మొత్తం కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. అప్పుడు రాహుల్ గాంధీ ఆ లేఖ చదివిన వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి మాట్లాడిందట, డిస్కస్ చేసిందట. ఆ తర్వాత రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షుడు మొత్తం బాధ చెప్పుకున్నాడట. దీంట్లో ట్విస్ట్ ఏంది? పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రి పదవి రాబోతుంది అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు మహేష్ అన్నతో ఏం మాట్లాడిండు ఖర్గే, తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం తోటి ఖర్గే ఏం మాట్లాడింది, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు రకరకాలుగా వాళ్ళ మీడియా ఛానల్లో కూడా కథనాలు రాసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. ఒంటెత్తి పోకడలో పోవద్దు, అంటే ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు, ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వ్యవహరించవద్దు, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్ళండి, మంత్రులపైన రకరకాల ఆరోపణలు వస్తుంటే, మంత్రులపైన రకరకాల వార్తలు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, మంత్రులు మీ పైన కోపంగా ఉన్నారు, ఎమ్మెల్యేలను మీరు కలుస్తలేరట, ఎమ్మెల్యేలను మీరు ఎందుకు కలుస్తలేరు, మంత్రులకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, మీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, ముఖ్యంగా మీ పైన వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకతను పొడగొట్టుకోండి అని చెప్పి మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అట్లనే సునీల్ కనుగోలు అధిష్టానానికి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిండట. ఆ సర్వే రిపోర్ట్ మల్లికార్జున ఖర్గే దగ్గర ఉన్నది. ఖర్గే ఆ సర్వే రిపోర్ట్ గురించి కూడా రేవంత్ రెడ్డికి చెప్పిండట. ఈ సర్వే రిపోర్ట్ మీ పైన నెగిటివ్ ఉన్నది, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి సర్వే రిపోర్ట్లో ఉన్నది. మీకు 6 నెలల సమయం ఇస్తున్నాం. 6 నెలల్లో గనక మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు పొడగొట్టుకోకపోతే, 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కనుక మీరు ఖతం చేయకపోతే మీ సీఎం పదవి నుండి దించేస్తాం. 6 నెలలు డెడ్ లైన్ పెట్టారు రేవంత్ రెడ్డి.